ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. పిఠాపురంలో పోలీసులు కార్బన్ సర్చ్. 48 మోటార్ సైకిల్స్, 2 ఆటోలు సీజ్. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కోట్లాది రూపాయల కేటాయింపు. కరప మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పంతం నానాజీ. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవుడు మనుగడ. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్పష్టం. సర్పవరం గ్రామం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం దగ్గర నుండి 7 గ్రామాలు కలుపుతూ ₹1 కోటి వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు కలెక్టర్ షాన్ మోహన్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడీ వెంకటలక్ష్మి, ఆర్డీఓ శ్రీ రామాంజనేయులు, రూరల్ MRO కుమారి, ఈఈలు, డిఈలు, సర్పవరం జనసేన పార్టీ నాయకులు పుల్ల శ్రీరాములు, గ్రామ సర్పంచ్ చిన్న, పుల్ల వీరబాబు, ముద్దన ప్రకాష్, మామిడాల శ్రీనివాస్, గుత్తుల శ్రీను, కూటమి నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1 year అయిన సందర్భంగా ఇప్పటి వరకు మనం చేసి ఓపెనింగ్స్ రెడీ ఉన్నవి అండ్ శాంక్షన్స్ తెచ్చుకొని ఫౌండేషన్స్ రెడీ ఉన్న ఆల్ ప్రోగ్రామ్స్ జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 200 వర్క్స్ వరకు మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో బేసిక్గా ముఖ్యమైన వాటి నుంచి మన హానబుల్ ఎమ్మెల్యేస్, తర్వాత హానబుల్ ఎంపీస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరూ కలిసి ఇవాళ వర్క్ స్టార్ట్ చేసే మంచి కార్యక్రమం పెట్టుకుంటుంది. అందులో భాగంగా ఇవాళ కాకినాడ రూరల్లో ఇది చాలా రోజు నుంచి పెండింగ్ ఉన్న రోడ్ ఆల్మోస్ట్ 1 crore వర్క్ రోడ్ ఎన్ఆర్జీఎస్లో ఆల్మోస్ట్ 2 kilometers కనెక్టివిటీ రోడ్ ఆల్మోస్ట్ ఒక 6-7 విలేజెస్కి హైవే ఎక్కడానికి కొంచెం షార్ట్ కట్ కింద ఉపయోగపడుతుంది. అండ్ దీనికి కంప్లీట్ కోఆపరేట్ చేసిన ఎంటైర్ విలేజెస్కి మన ఎమ్మెల్యే గారికి అండ్ ఎంటైర్ ఎన్ఆర్జీఎస్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారు చేసినటువంటి అభివృద్ధి మీద గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ ముఖ్యంగా మనం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటికి ప్రారంభోత్సవాలు. ఆర్భాటాలకు పోలేదు. ఈ రోజు కూడా ఏ రోడ్డు ఎక్కడ వేస్తున్నాం అన్నది ప్రచారం చేయలేదు. 370 రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ కాకినాడ రోడ్లు కాన్స్టిట్యూన్సీ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉన్న నిధులు అవి ఒకటి. అలాగే ఆల్మోస్ట్ 26 crores వేళ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఇరిగేషన్ కాలువలు కూడా తవ్వుకోవడం జరిగింది. అంటే మౌలిక సదుపాయాలు ప్రజలకు ఏది అవసరం అన్నది అటువంటి సదుపాయాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా ఆరోగ్యశ్రీ ఉన్న కూడా ఎవరికైనా సరే హాస్పిటల్ అవసరం వచ్చినప్పుడు, ఒక పేద కుటుంబం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిజంగా ఈ ముఖ్యమంత్రి, గతంలో ఈ ముఖ్యమంత్రి ఇలా ఇంతలా చేయలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఈవేళ సార్ అంటే ఆయన వెనకాల పరిగెట్టి పద్ధతి లేకుండా
మనం పంపించిన 15 రోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తూ ఉన్నారు. ఎల్ఓసి అయితే 24 గంటలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ అనేక విషయాలు ఇవాళ చెప్పుకోవాల్సిన కార్యక్రమం. ఆఖరికి పశుపక్షాదులకు కూడా పశువులు ఇంటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటాయా లేదా అని బయటికి వెళ్ళేటప్పుడు నీరు ఉంటుంది లేదా పశువుల తొట్లు కూడా కట్టి ఇవాళ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు అయితేనట్టి మౌలిక సదుపాయాలు అయితే చేస్తున్న దానికి చాలా గర్వంగా మేము చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోడ్డు ఉంది, ఇది సర్పారం గుడి. ఈ సర్పారం గుడి ఎంతో విశిష్టత, దేవతలు ప్రతిష్ఠించిన నారద మహాముని ప్రతిష్ఠించిన గుడి. ఈ గుడికి హైవే కనెక్టివిటీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని అడగగానే హైవే కనెక్టివిటీ దీనికి ఇవ్వడం జరిగింది. ఈ గుడిని టెంపుల్ టూరిజంలో తీసుకువెళ్ళి ముందుకు తీసుకెళ్ళి, అలాగే మన ఊళ్ళో పెద్దలు ఆయన ఉన్నారు, అలాగే తప్పకుండా ఈ గుడిని కూడా టెంపుల్ టూరిజంలో తీసుకువెళ్ళి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులు. చాగంటి కోటేశ్వరరావు ఆవేళ మనకి ఈవేళ అరుణాచలాన్ని ఈవేళ ఏ స్థాయికి తీసుకెళ్ళారు. ఆయన నిజంగా చాగంటి కోటేశ్వరరావు లేకపోతే మన ఆంధ్రదేశంలో అరుణాచలానికి ఈవేళ లక్షలాది మంది వెళ్తూ ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు దాని యొక్క మహిమ విశిష్టత చెప్పారు. దీని గురించి కూడా ఎంతో మాట్లాడడం జరుగుతుందో వారి నోటితో దీని విశిష్టత కూడా 10 మందికి తెలియజేస్తామని చెప్పి. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో యు కొత్తపల్లి మండలం మూలపేటలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ ఎస్ఐలు సిబ్బందితో కలిసి కార్బన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఉంటున్న అనుమానితులను తనిఖీ చేశారు. వారి వద్ద సరైన పత్రాలు లేని సుమారు 48 మోటార్ సైకిల్స్ ను 2 ఆటోలను సీజ్ చేశారు. అదేవిధంగా 20 లీటర్ల నాటుసారాను కూడా సీజ్ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజున యూకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపేట ఎస్సీజెడ్ కాలనీలో కార్డినల్ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ కండక్ట్ చేయడం. ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి మా సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు, పిఠాపురం అవినాశి, గొల్లపూలు, అలాగే యూకొత్తపల్లి ఎస్ఐ, తర్వాత మా సిబ్బంది అప్రాక్సిమేట్లీ ఒక 80 మంది, అలాగే టీఆర్టీ టీము ఒక 20 మంది కలిసి ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్లోని ఇళ్ళులన్నీ కూడా సోదా చేయడం జరిగింది. ఇళ్ళు సోదా చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు రెంటకు ఉండటం, వాళ్ళు చెడి నడక నడుపుతున్నారనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఐడిఆర్ఎక్ నాటుసారా తయారవుతుందనేటువంటి చెకింగ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. అలాగే ఈ బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి అనేటువంటిది, అలాగే పీడిఎస్ రైస్ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ సోదాలు అనేటువంటిది భారీ ఎత్తులో మేము చెక్ చేయడం జరిగింది. మాకు ఏదైతే ప్రతి ఇల్లుని సోదా చేసినప్పుడు వాహనాలు అంటే రికార్డు లేనటువంటి వాహనాలు, సీబుక్ కానీ అలాగే ఇన్సూరెన్స్ లేనటువంటిది, ఆ వాహనాలన్నీ కూడా ఒక 22 మోటార్ సైకిల్ని, ఒక 2 ఆటోల్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రికార్డులన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ గతంలో కూడా ఈ ఏరియాలోనే ఈ గాంజా తాగుతున్నారు, మూలపేట ఎక్కడ తుఫాన్ షెల్టర్ దగ్గర మేమే పట్టుకునిచ్చామనేసి సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా మేము చెక్ చేసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరుగుతాం, అది కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా కూడా ఈ కార్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కరప మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నానాజీ శ్రీకారం చుట్టారు. కరప మండలం వేలంగి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కొత్తపేట ఆవరణలో 21 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. అదేవిధంగా వేలంగి శివారు కొప్పిశెట్టివారిపేటలో 11 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామంలో పశువులకు ఏర్పాటు చేసిన నీటి తోటను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనుపమ, గ్రామ సర్పంచ్ నీలిమ రాజేష్, జనసేన పార్టీ నాయకులు గరగా జిమ్మి, దుర్గాప్రసాద్, భోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి, టీడీపీ నాయకులు వెంకన్నరావు, పట్టాభి, గణేష్, సుబ్బారావు, సత్యబాబు, గ్రామ కార్యదర్శి పినిశెట్టి వీరభద్రరావు, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టైంలో 1 గంట 2 ప్రాంతాల్లో 2 గంటలకు రావడం, గబగబా ఇచ్చేయడం, వెళ్ళిపోవడం, అంటే నీకు మనసు లేదు ఇద్దామని,
మళ్ళీ వాడెక్కించి సరుకు అమ్మేయాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ సరుకు గబగబా అమ్మేయడానికి ఇక్కడ టీం పెట్టుకున్నాడు. ఆ సరుకు అమ్మేయాలి. ఆ సరుకు అమ్మేయాలంటే మధ్యాహ్నం వెళ్ళి గబగబా అలవాటు చేసి వచ్చేయాలి అంతే. ఈవేళ అలా కాదే, ఈవేళ 15 రోజులు సెలవు ఉన్నా సరే, శనివారం వచ్చినా, ఆదివారం వచ్చినా, పండుగ వచ్చినా, పబ్బ వచ్చినా సరే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా వేళ రేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నీకు నీ జేబులో డబ్బున్న రోజు నువ్వు పొద్దుట 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, రాత్రి 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా నువ్వు కూలి పనికి వెళ్ళికొచ్చి స్నానం చేసి 2 ముద్దలు తిని వెళ్ళి కూడా రేషన్ తెచ్చుకోవడానికి అవకాశం కలుగజేస్తాను. నీ జేబులో డబ్బులు ఉన్నారో తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తాడు. రేపటి నుంచి స్కూల్లో పిల్లలకి ఈ సన్నాసి ఎప్పుడో సన్నబియ్యుతాను పోయాడు, కానీ ఇవాళ మనం ఇవాళ స్కూల్లో రేపటి నుంచి మధ్యాహ్నం నుంచి సన్నబియ్యంతో మన పిల్లలకు భోజనం ఇవాళ గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఇవాళ ఉన్నారు. మా ఎమ్మెల్యేలు మా మంత్రుల్లో చాలామంది ప్రైవేట్ స్కూల్స్ ఉన్న యజమాన్యం ఉన్నారు. అయినా సరే వాళ్ళందరూ కలిసి ఇవాళ గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేయాలని చెప్పి 35 మోడల్ స్కూల్ మన కాన్స్టిట్యున్సీలో ఇవాళ తయారు చేసుకున్నాం. 35 మోడల్ స్కూల్ అంటే స్కూల్కి 5 టీచర్లు ఉంటారు, ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటారు. అలా ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా అని నేను చెప్పి అడుగుతా ఉన్నాను. అలాగే మన కాన్స్టిట్యున్సీకి 3 హై స్కూల్ తెచ్చుకున్నాం ఈ సంవత్సర కాలంలో. ఇవన్నీ పైన 2 చదువు వల్ల తెచ్చుకున్నాం కాబట్టి ఇవాళ గర్వంగా మేము రోడ్డు మీద రాగలుగుతా ఉన్నాం. మీ అందరి ముందు చెప్పుకోగలుగుతా ఉన్నాం. చాలా చోట్ల మంచినీరు పెద్ద ఎత్తున మంచినీరు సౌకర్యం చేస్తాం. 26 కోట్లు పెట్టి మంచినీరు సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. చాలామంది మన సెంటిమెంటల్గా ప్రతి చోట గుళ్ళు అడుగుతూ ఉన్నారు. పాత గవర్నమెంట్ హయాంలో ఆగిపోయిన గుళ్ళు కూడా మేము కంటిన్యూగా లెటర్లు ఇచ్చి అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కొత్తగా రేపు పుష్కర గ్రాంట్లో ఏమన్నా నిధులు వస్తే ఈ గుళ్ళు కూడా తప్పకుండా తయారు చేస్తామని చెప్పి సేంద్రియ ప్రాకృతిక వ్యవసాయం వల్లనే ప్రకృతిలో ఉండే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవుడు మనుగడ సాగించగలడని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశ్రమంలోని వ్యవసాయ క్షేత్రంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా నాగలపెట్టి దుక్కి దున్నారు. అనంతరం సస్యవృద్ధి బీజారోహణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ప్రకృతి వ్యవసాయం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులను పీఠాధిపతి ఉమర్ అలీ షా ఘనంగా సత్కరించారు. అలాగే మొహిద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2025 పురస్కారాన్ని కూడా అందజేసి జ్ఞాపిక ఇచ్చారు. ఈ సందర్భంగా అతిథులు, సన్మాన గ్రహీతలు, రైతులు కలిసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాను ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడారు. కార్యక్రమంలో అహ్మద్ అలీ షా, హుస్సేన్ షా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఆకుల రవితేజ, ప్రకాష్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమం ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల కాకినాడ నగరం పేరుకే స్మార్ట్ సిటీ తప్ప ఆ స్థాయిలో నగర ప్రజలకు మౌలిక సదుపాయాలను అందించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కాకినాడ నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రధాన కూడలుగా మారిన సర్పవరం జంక్షన్, భానుగుడి సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. సర్పవరం జంక్షన్ వద్ద ట్రాఫిక్ మెన్ 4 ఉన్నప్పటికీ విపరీతమైన రద్దీ కారణంగా ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. గత 8 నెలలుగా ఈ సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదు. ఈ సిగ్నల్ లైట్లను తిరిగి పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలుమార్లు నగరపాలక సంస్థ గ్రీవెన్స్లో అర్జీలు పెట్టినప్పటికీ అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడం పట్ల పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి సిగ్నల్ లైట్లను వినియోగంలోకి తీసుకొని రావాలని పలువురు కోరుతున్నారు. పొద్దున్న వస్తారు, మెయిన్ రోడ్ చూస్తారు, చాలా శుభ్రంగా ఉందంటారు. పారిశుద్ధ్యం ఎక్కడ చూస్తే అక్కడ గొంగలు అక్కడ ఉన్నాయి. కాకినాడ స్మార్ట్ సిటీలో ఎక్కడ సిగ్నల్ లైట్లు ఎక్కడ గ్రామ వార్డులోకి వెళ్తే మంచినీళ్ళు కూడా పూర్తి స్థాయిలో వేసవకాలం సరిగ్గా అందట్లేదు. మేము కోరేది ఒకటే, స్మార్ట్ సిటీ ఎక్కడ స్మార్ట్ సిటీ సబ్ ఏరియాల్లో మరొకగుంట, చింతలపూర్ కాలనీలో చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తక్షణమే ప్రభుత్వ అధికారులు, కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, రాజకీయ నాయకులు, కూటమి నాయకులు కూడా కలదీసి ఈ సిగ్నల్ లైట్లు ఇబ్బందులు అరకట్టాలి. కాకినాడలో ప్రజల తాగునీరు కూడా అందేటట్టు చూడాలని, పారిశుద్ధ్యం అది మెరుగుపడాలని కోరుతూ ఉన్నాం.
మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సాక్షి యాజమాన్యాన్ని బ్యాన్ చేయాలని కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ మహిళలు డిమాండ్ చేశారు. ఇటీవల సాక్షి టీవీలో జరిగిన ఇంటర్వ్యూలో అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ సారథ్యంలో కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లోని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ మహిళా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా సర్పవరం జంక్షన్లోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీగా సర్పవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి సాక్షి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి యాజమాన్యాన్ని బ్యాన్ చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న తీరును చూసి ఓర్వలేని వైసీపీ పార్టీ వారు తమ సొంత మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని దుయ్యబట్టారు. తక్షణం సాక్షి మీడియాతో బ్యాన్ చేసి దీనికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకురాలు కంచిమర్తి లావణ్య, జనసేన వీర మహిళ ముమ్మిడి పుష్పలత, పొదరాపు ఉమ, మందారపు లోవా, తులసి, చిక్క శాలిని, రేణుక, అనుసూరి భవానీ, వంగ అనంతలక్ష్మి, మేడిశెట్టి అనంతలక్ష్మి, సూర్యకుమారి, కటిమేను దేవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాంటి భారతదేశంలో స్త్రీని మరి ఎంతో సముచిత స్థానాలు ఇచ్చి గౌరవించిన దేశం ప్రజలు ఇక్కడ. అలాంటి యొక్క స్త్రీల యొక్క మనోభావాల్ని దెబ్బతినేలాగా ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడడం స్త్రీ జాతికి అవమానం. కాబట్టి మరి వారిపై తగు చర్యలు తీసుకోవాలని, పరిపాలన చేసే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు సభ్య సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్ప మరి ఇలాంటి కించపరిచే మాటలు మాట్లాడకూడదని మహిళల తరపున నేను మరి రాజధాని మహిళల్ని కించపరిచే విధంగా మరి పెద్దలు మాట్లాడడం జరిగింది. మరి వారందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే తర్వాత తరాల వారు కానీ ఎవరు కూడా ఇలాంటి చర్యలకి పాల్పడకుండా ఉంటారని మరి తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు మరి మన వేదాల్లో పోషించిన తీరుగా మరి స్త్రీలకు అత్యున్నతమైన స్థానాన్ని మనకి కల్పించడం జరిగింది. మరి అలాంటి పార్టీలో ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. మరి దానికి భిన్నంగా మరి ఈరోజు అక్కడ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జర్నలిజం అనేది సమాజానికి ఎంతో విలువనిచ్చేదన్నమాట. సమాజానికి ప్రతిబింబం, సమాజంలో జరిగిన అసాంఘిక కార్యక్రమాలు కానీ అన్నింటినీ ఖండించే ఒక ఉన్నతమైన స్థానం జర్నలిజం. అలాంటి జర్నలిజంలో సరే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు కూడా మరి అలాంటి మాటలు మాట్లాడడం తగదు వారికి. కాబట్టి మరి ఇలాంటి చెడ్డ సాంప్రదాయాలన్నింటినీ కూడా తొలగించి ఒక సత్సాంప్రదాయానికి, ఒక నవ్య సమాజం నడవడానికి కూడా జర్నలిజం అనేది 100 పాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి సముచిత స్థానంలో ఉన్న పెద్దలు మరి ముందు అలాంటి సాంప్రదాయాలకి స్వస్తి పలికి, పెద్ద సాంప్రదాయాలకు స్వస్తి పలికి మంచి యొక్క సమాజమైన ఉన్నతికి పాటుపడడానికి సర్పవరం జంక్షన్లో గల మహిళలంతా కూడా ముందుకు కదిలి వచ్చిన విషయం ఏంటంటే మరి అమరావతిలో మహిళల్ని మరి దురభాషతో అనేక రకాల మాటలతో అవమానం జరగబడింది. మరి రాష్ట్రంలో ఏదైనా సరే ఎక్కడైనా సరే మహిళలందరినీ పూజింపబడి అనేక రకాలుగా గౌరవంతోనే ముందుకెళ్తా ఉన్నారు మహిళలందరూ కూడా. కానీ ఈ సాక్షి యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మహిళల్ని చాలా దుర్భాషలతో మాట్లాడారు అమరావతిలో. మరి అక్కడ అమరావతిలో మహిళలను అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే. మరి అమరావతిలో మహిళలను వేసి అని అంటే మన భారతమాత కూడా ఒక మహిళే అంటే మరి వీళ్ళు ఎంత దూరం వెళ్ళారు, ఎంతవరకు మహిళలను అవమానించారని ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గుర్తించాలి. దీన్ని అందరూ కూడా ఖండించాలి. మరి ఈ సాక్షి పేపర్లో ఎవరైతే యజమాని ఉన్నారో ఈ శ్రీనివాసు, భారతారెడ్డి వీళ్ళంతా కూడా వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. మరి అనేక విధాలుగా మేము ఈరోజే కాదు ఇంకా వాళ్ళకి సరైన శిక్షాగారం పడకపోతే కనుక దీనికన్నా ఎక్కువగా ఉద్యమాలు చేసి కటకంశెట్టి వెంకట ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన సర్పవరం జంక్షన్ దగ్గర నుండి మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహిళల్ని కించపరిచినటువంటి సాక్షి ఛానల్ వారికి మరి మేము బుద్ధి చెప్పడానికే మేము అందరం కూడా ముందుకొచ్చాం. తర్వాత భారతీరెడ్డి గారు కూడా ఈ మహిళా లోకాన్ని అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. సాక్షి ఛానల్ వారు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు డిబేటరు
కృష్ణమరాజు గారు ఇద్దరు కూడా మహిళా లోకానికి క్షమాపణ చెప్పి వారికి కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి మేము మహిళలు అందరం కూడా కోరుతూ ఉన్నాం. అలాగే మాకు ఈ కట్టచెట్టి బాబీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వినియోగదారుల చైతన్య అవగాహన సదస్సులు నిర్వహణ క్షేత్రస్థాయిలో విస్తృతం చేస్తామని రాష్ట్ర వినియోగదారుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. కాకినాడలో భానుగుడి చక్కెరపాణి హాస్పిటల్ సమీపంలో జరిగిన అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నమోదైన సభ్యులకు కాపీలను అందించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ బుజ్జి, రాష్ట్ర డిప్యూటీ చైర్మన్లు ఏళ్ల పట్టాభి, పిల్లిరాజు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు, లీగల్ సెల్ కేవీఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర వైస్ చైర్మన్ బోనం వెంకటరమణయ్య, డిప్యూటీ చైర్మన్ నల్లం నాగేంద్ర, స్పోకెన్ పర్సన్ ఎన్బి సాయిబాబా, పీఆర్ఓ లంకే ప్రసాద్, జిల్లా చైర్మన్ అల్లంపల్లి రంగభాస్కర్, వైస్ చైర్మన్ రాయపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ కన్జ్యూమర్ జాతీయ అధ్యక్షులు నల్మాస శ్రీకాంత్ గౌడ్ గారు మా జాతీయ అధ్యక్షులు. నేను ఏపీ స్టేట్ కన్జ్యూమర్ స్టేట్ చైర్మన్ని. అలాగే వైస్ చైర్మన్ గారు బోనం వెంకట శర్మయ్య గారు, తర్వాత స్పోక్స్ పర్సన్ వచ్చి సాయిబాబా గారు, డిప్యూటీ చైర్మన్ వచ్చి ఆల్ పట్టాబ్ గారు, లీగల్ అడ్వైజర్ వచ్చి మన సత్యనారాయణమూర్తి గారు, ఈ నల్ల నాగేంద్ర డిప్యూటీ చైర్మన్, రాజు గారు జనరల్ సెక్రటరీ గారు, ఇవంతా ఈవేళ అందరూ కలిపి కార్డులో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఏం చేస్తారు కన్జ్యూమర్ ఫోరం ద్వారా ఏం చేస్తారు? ఈరోజు ఏం చేస్తారు చెప్పండి, అసలు ఏం చేస్తారో ఉండండి సార్. ఒక క్షణం. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ వినియోగదారుల హక్కుల చట్టం చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీకాంత్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం తరపున మా వ్యవస్థాపక అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ నాగిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిగతా వారందరికీ కూడా మా కార్యవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మేమంతా కూడా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడానికి మేమందరం కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అటువంటి తరుణంలో మేము ఈ రకంగా ముందుకు రావడం, వినియోగదారులకి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా మేము ముందుంటామని చెప్పి స్వచ్ఛందంగా మేము వారిని ఎడ్యుకేట్ చేయడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి వినియోగదారుడు కూడా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకుని దాని మీద మనకి ఏదన్నా అభ్యంతరం వచ్చినప్పుడు దాన్ని పోరాడేదానికి అవకాశం ఉంటుంది తప్ప వినియోగదారుడు రిసిప్ట్ కనుక తీసుకోకపోతే అతను ఏ విధమైనటువంటి పోరాటానికి కూడా అర్హత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చాలా నకిలీ వ్యాపారం జరుగుతూ ఉంది. అటువంటి తరుణంలో మా దృష్టికి ఏ విషయం వచ్చినప్పటికీ కూడా వినియోగదారుడికి సత్వరమే మేము సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా వేళలా వినియోగదారులకి అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము వినియోగదారుల హక్కుల కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము కృషి చేస్తామని మూలంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వస్తువుల నాణ్యత లోపించడం వలన వినియోగదారులు చాలా నష్టపోతున్నారు. ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మేము లీగల్ లిటరసీ క్యాంపులు కూడా కన్జ్యూమర్స్ దాని మీద మేము త్వరలో స్టార్ట్ చేస్తాం. తర్వాత మిగిలిన కార్యాచరణ అంతా మా అధ్యక్షులు గారు నిర్ణయిస్తారు.
ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. ఈ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయిన సంస్థ, ఇది ఆషామాషి సంస్థ కాదు. ఈ సంస్థ ద్వారా ఇక్కడ ప్రతి సభ్యుడు కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో నమోదై ఉంటుంది. ఈ కార్డు ఆన్లైన్లో కొడితే ఆ సభ్యుడే కాదన్నది కూడా తెలుస్తుంది. ఈ కార్డు వలన ఎక్కడికి వెళ్ళినా సరే వినియోగదారుడు నష్టపోతాడని తెలిస్తే చాలు మేము దాని మీద చర్యలు తీసుకోవడానికి, అలాగే వస్తువు అమ్మినవాడికి నోటీసులు ఇవ్వడానికి, వినియోగదారుడి యొక్క హక్కులు కాపాడడానికి మాత్రం మేము. ఒక వినియోగదారుడు ఏం చేశాడంటే తన సెల్ ఫోన్ కౌంటర్లో భద్రపరిస్తే ₹5 తీసుకొని ₹10 తీసుకున్నారని చెప్పేసి తను వాటర్ కన్జ్యూమర్ రైట్స్కి వెళ్ళడం జరిగింది. కన్జ్యూమర్ రైట్స్ దాని మీద ఎంక్వైరీ చేసి బిల్లు ఇచ్చింది అయితే ₹5 కానీ తీసుకున్నది ₹10 తీసుకుని చెప్పేసి ఆ వినియోగదారుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి ₹1,00,000 ఫైన్ వేయడం జరిగింది. తనకి హ్యాండ్ఓవర్ చేయమని. అలాగే కొన్ని ఇటువంటి కేసులే కదా ఇంకా చాలా ఉన్నాయి కదండి. మా దృష్టికి ఏది వచ్చినా సరే మేము విత్ ఇన్ డేస్లో సాల్వ్ చేస్తామని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరంలో R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ పింఛన్ల తనిఖీ పేరుతో రాష్ట్రంలోని దివ్యాంగులను ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించారు. పింఛన్లు తనిఖీకి హాజరయ్యే క్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆసుపత్రి పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడి దివ్యాంగులకు తగిన ప్రాధాన్యతనిచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరప మండలం, ముమ్మిడివరం మండలంలో మానసిక మహిళ దివ్యాంగులపై అత్యాచార ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ మీడియా సమావేశంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు సూరంపూడి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు అన్నగారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా దివ్యాంగులపై దాడులు చాలా విపరీతంగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. మైనర్లు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు, మానసిక వికలాంగులు, వాళ్ళ మీద అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ అత్యాచార విషయంలో మరి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో కరప మండలంలో, అలాగే ముమ్మిడివరం మండలంలో మైనర్ బాలికల మీద, అది మానసిక వికలాంగుల మీద మరి మృగాళ్ళు రెచ్చిపోయి మరి అత్యాచారానికి పాల్పడడం చాలా విషాదకరమైన విషయం. ఈ విషయం మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కూడా అయ్యింది. అయితే ఆ విషయం మీద మేము సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మరి అక్కడ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అదేమిటంటే కేవలం రాజకీయ ఒత్తిళ్ల మేరకు ఏదో కొద్దిగా తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు తప్ప 2016 వికలాంగుల చట్టాన్ని నమోదు చేయడానికి మరి ఎందుకో పోలీసు వారు వెనకడుగు వేస్తున్నారు చాలా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. అలాగే రామచంద్రపురంలో కూడా ఇటీవల కాలంలో రెడ్డి శ్రీనివాస్ అనే యువకుడి మీద కూడా 3 వ్యక్తులు దాడి చేశారు. ఆ విషయం మీద మేము చాలా గట్టిగా పోరాడిన తర్వాత అక్కడ 92A కేసు కట్టడం జరిగింది. అయితే మరో విషయం ఏంటంటే మరి అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చాలా దారుణమైన విషయం. ఒక వికలాంగుడు అలాగే 70 సంవత్సరాల వృద్ధురాలు తిరుగుబాటు చేసి వాళ్ళని
వాళ్ళ మీద దాడి చేశారని మళ్ళీ కేసు కట్టడం, రివర్స్ కేసు, కౌంటర్ కేసు కట్టడం చాలా దారుణం. ఈ వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి, వికలాంగుల హక్కుల వేదిక తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం పోలీసు వారికి, సార్ మా వికలాంగుల హక్కుల 2016 వికలాంగుల చట్టం పటిష్టంగా అమలు చేయండి. అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా మేము కోరుకునేది ఒకటే, దీని మీద స్థానిక సిఐలకు, అలాగే ఎస్ఐలకు, అలాగే డిఎస్పీ వారికి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని మరీ కోరుతున్నాం. నేను దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సుకి ముఖ్య కారణం ఏంటంటే, దివ్యాంగుల ఆత్మగౌరవం చాలా కూటమి ప్రభుత్వం కించపరుస్తుంది. దివ్యాంగుల ఆత్మగౌరవంతో 8,50,000 పెన్షన్లు తనిఖీల పేరుతో దివ్యాంగుల్ని కనీసం వేసవకాలం పిల్లల కన్నా సెలవులు ఉన్నాయి, కానీ దివ్యాంగులకు మటుకు సెలవులు లేవు. సదరణ క్యాంపుల పేరుతో దివ్యాంగుల్ని నానా యాతనలు గురి చేస్తున్నారు ఎండల్లో. ఇటీవల చాలామంది దివ్యాంగులు క్యాంపుకు వెళ్ళి తిరిగి మరణించడం కూడా జరిగింది. క్యాంపు దగ్గర హార్ట్ అటాక్ వచ్చి, క్యాంపు దగ్గర యాక్సిడెంట్ అయ్యి, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కానీ చాలా సంఘటనలు జరిగినాయి. అయినా సరే ప్రభుత్వానికి కనువిప్పు కలగకుండా దివ్యాంగులంటే ఒక టెర్రరిస్టులాగా, ఒక దోపిడీదారులాగా ఈ డాక్టర్లు ట్రీట్ చేస్తున్న తీరు చాలా అమానుషణీయమైనది. దీన్ని మేము దివ్యాంగుల హక్కుల వేదిక తరపున ఖండిస్తున్నాం. ఈ సంఘటనలు వెంటనే పునరావృతం కాకుండా దివ్యాంగుల హక్కుల వేదిక తరపున మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా ఈ వ్యతిరేకత ప్రభుత్వం చూసుకుంటుందని చంద్రబాబు గారికి మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా పక్క రాష్ట్రమైన తమిళనాడులో స్థానిక సంస్థల్లో వికలాంగులకి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చింది. మనం హైటెక్ సీఎం అని చెప్పుకుంటూ, లేకుంటే ఎన్డీఏకి మేమే అన్నీ అందిస్తున్నాం అని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పక్క రాష్ట్రం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వము? దివ్యాంగులలో సమాన అవకాశాలు కల్పించాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనే నిదానంతో అదే ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మన అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా దివ్యాంగులకు సర్టిఫికేట్ ఇచ్చే ఏదైతే సదరం సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ స్లాట్లు బుక్ కాకుండా ఎంతోమంది దివ్యాంగులు, మానసిక వికలాంగులు, అంధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క ఉదాహరణ చెప్తే, మానసిక వికలాంగులు సర్టిఫికేట్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళని ఒక రౌడీలాగా, వాళ్ళ గుండాల్లాగా చూస్తున్న డాక్టర్లు కూడా ఇంత కూడా సిగ్గు శరము లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ఎవరైతే అర్హులైన వికలాంగులందరూ కూడా సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే విద్యా అర్హతలు ఉండి లోన్లకు అప్లై చేసుకొని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి స్వయం ఉపాధి కింద 5 లక్షల రూపాయలు ఎలాంటి సురిటీ లేకుండా ప్రభుత్వమే వికలాంగులందరికీ కూడా స్వయం ఉపాధి కింద లోన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లో ఈ సమావేశాలు పెట్టి త్వరలోనే చలో అమరావతి పేరుతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మా శక్తి సామర్థ్యాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి తెలియజేస్తాం. మా జోలికి వస్తే మీ అంతు చూస్తాం అనే విధంగా మా 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 బలమేందో, మా శక్తి ఏందో చూపించడానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అర్హులైన పెన్షన్దారులకి అందరికీ, నిజమైన వికలాంగులందరూ కూడా పెన్షన్ని తొలగిస్తే మీ అంతు చూస్తామనే విధంగా. తల్లికి చెల్లికి విలువ ఇవ్వడం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తికి చెందిన మీడియా ఛానల్లో అమరావతి నగరంలో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం దారుణమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్యాంప్ కార్యాలయంలో పంతం నానాజీ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక పేరు కలిగిన నగరం అమరావతి అని, అలాంటి నగరంలో మహిళలను కించపరచడం దారుణం అన్నారు. అమరావతిలో ఉన్న మహిళల కోసం మాట్లాడితే అక్కడే నివాసం ఉంటున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందని పంతం నానాజీ అన్నారు. ఒకటి, మొట్టమొదటి నుంచి కూడా వారికి అమరావతిని కన్స్ట్రక్షన్ చేయడం వాళ్ళకి ఇష్టం. 5 సంవత్సరాలు ఎంత డిస్ట్రక్షన్ చేయాలో అంత డిస్ట్రక్షన్ మా కళ్ళతో మేము చూసాం. ఇలా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అతని దగ్గర నుంచి ఒక మహిళకి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తల్లిని గౌరవించలేనివాడు, చెల్లిని గౌరవించలేనివాడు ఇతర మహిళని గౌరవిస్తారని చెప్పి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అతని సంస్కారం అంతే. అతను కానీ అతనితో పెంచి పోసిన కూర కుక్కలు అన్నిటికీ వాటి యొక్క సంస్కారం అది. వాటి సంస్కారానికి దీనికి మనం ముడిపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అమరావతి అన్నది ఒక చాలా మంచి పేరు, మంచి సామ్రాజ్యం, వెళ్ళినటువంటి సామ్రాజ్యం. దాన్ని అన్నీ చూసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే అమరావతి నామకరణం తీసుకొచ్చి మోడీ గారిని తీసుకొచ్చారు. అంటే కొన్నిసార్లు ఇది కూడా వక్రిస్తూ ఉంటుంది.
అంటే ఈ నాకు తెలిసి ఈ రాజకీయ పాలన 40-50 ఏళ్ళ పాలనలో ఏ రోజు ఇటువంటి ప్రభుత్వాలు కానీ ఇలాంటి ధ్వంసం చేసే ప్రభుత్వాలు కానీ ఎప్పుడు రాలేదు. అటువంటి వ్యక్తులు ఈవేళ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అంటే ఎంత దారుణం. కాకపోతే అదే ఊరిలో ఇతను కాపురం చేశాడుగా. అక్కడున్న మహిళలు అందరూ వేశ్యలు అయితే ఎవరు వేశ్యలు అవుతారు? అవన్నీ ఎన్నో రకాలుగా ఒక మనుషులు దాని లాజిక్లు తీయవలసి వస్తే 1,00,000 రకాలుగా తీయవచ్చు వస్తే, కానీ వాళ్ళ యొక్క ప్రధానమైన దురుద్దేశం అమరావతికి ఎదుగుదల రాకూడదు, అమరావతిని ఆపాలి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్కి ధీటుగా నిర్మిద్దాం అనుకున్న అమరావతి మీద నిందలు వేయడానికి ఎంతటికన్నా తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మొట్టమొదటి సంవత్సరం పెద్దలిద్దరూ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మనం మౌలిక సదుపాయాలు ముందు ఇచ్చి ప్రజల తర్వాత ఎక్కడ మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం మటుకు ఇంకా అలమాట కూడా ఎన్ని లేదు. ఎక్కడికక్కడ పిచ్చి ఆశలు వేస్తే మటుకు తోలు తీసేస్తామని చెప్పి చెప్తాను. పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవోగా సౌజన్య ప్రభాకర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కాండ్రకోట నూకాలమ్మాల ఈవోగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఇన్ఛార్జి ఈవోగాను పనిచేస్తున్నారు. దేవాదాయ శాఖ బదిలీలో భాగంగా సౌజన్య ప్రభాకర్ను శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి పూర్తిస్థాయి ఈవోగా నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేను సౌజన్య, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 1 ఈవోగా నేను పనిచేస్తున్నాను. 2025 రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా నన్ను పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి రెగ్యులర్ ఈవోగా నియమించడం జరిగింది. స్వామివారి దయతో మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నేను ఈరోజు ఇక్కడ రెగ్యులర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను మరి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి మరి నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకొని నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి నేను తెలియజేస్తాను. అలయన్స్ క్లబ్ రెయిన్బో సభ్యురాలు జయంతి రామానంద్ పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న 50 మందికి నూతన వస్త్రాలు, నిరాదరణకు గురైన మహిళలకు చీరలు, ఫ్రూట్స్ అందించడం జరిగిందని క్లబ్ జోన్ చైర్పర్సన్ బాల త్రిపుర సుందరి తెలిపారు. జయంతి రామానంద్ పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న 50 మందికి పంచెలు, బిస్కెట్స్, అదేవిధంగా నూకాలమ్మ మాన్యంలో ఏ ఆదరణ లేని వృద్ధ మహిళలకు చీరలు, ఫ్రూట్స్ అందించడం జరిగింది. రెయిన్బో క్లబ్ జోన్ చైర్పర్సన్ అలై బాల త్రిపుర సుందరి అన్నారు. జయంతి రామానంద్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని, ఇలాంటి వారందరికీ సహాయం అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా జయంతి మాట్లాడుతూ తన పుట్టినరోజుని ఇలాంటి వారి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నూకాలమ్మ మాన్యంలో ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ గొప్పగా సత్కరించి కేక్ కట్ చేయించడం మరవలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాగేంద్ర, పద్మ, చంద్రిక, లహరి, గణేష్, దుర్గాప్రసాద్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ వాస్తువులైన రామదేవు వారి వియ్యపురాలైన జయంతి రామానంద గారి బర్త్డే సందర్భంగా ఈరోజు లెప్రసీ కాలనీలో 50 మంది పేషెంట్లకి పంచులు, స్నాక్స్ పంచడం జరిగింది. అలాగే నూకాలమ్మ మాన్యంలో ఉన్న ముసలివాళ్ళకి, వృద్ధ ముసలివాళ్ళకి గిఫ్ట్లు, స్నాక్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన రెయిన్బో క్లబ్ మెంబర్సే కాదు, సంకల్ప క్లబ్ మెంబర్స్కే కాదు, పేరు పేరున ధన్యవాదములు. వదిన గారు, మీరు ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకుని సేవా దృక్పథంతో ఇలాంటి వాళ్ళని అందరినో ఆదుకోవాలని, ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మా టీం అందరం కోరుకుంటున్నాం. టెంపుల్ టూరిజంలో భాగంగా శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయం వద్ద చేపట్టిన మరమ్మతు పనులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. మరమ్మతులకు ఏర్పాటు చేసిన భారీ క్రేన్పై ఎమ్మెల్యే పంతం నానాజీ ఎక్కి శిథిలమైన ఆలయ గోపురాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయాన్ని టెంపుల్ టూరిజంలో అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంగీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా ఆలయం వద్ద పశువులకు త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన భారీ ట్యాంక్ను ఎమ్మెల్యే పంతం నానాజీ రిబ్బన్ కత్తిరించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్వామాపీడి వెంకటలక్ష్మి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమశంకరం, గ్రామ సర్పంచ్ శీలం చిన్న, జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, పుల్ల వీరబాబు, మామిడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కాన్స్టిట్యూన్సీని కాపాడుతున్నటువంటి, అడుగడుగుని కాపాడుతూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ఏకైక దేవుడు భావనారాయణ స్వామి. ఎప్పుడో దేవతల కాలంలో నారద మహాముని స్థాపించినటువంటి ఈ గుడి
నేను అనుకున్నంత ప్రాచుర్యంలోకి అయితే ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎంతో శక్తి మహిమ కలిగిన గుడి ఈ నారదగుండం. ఇవన్నీ కూడా మీరు పాత పెద్ద పూజారి గారు అడిగినా, ఎవరు అడిగినా, పెద్దలు ఎవరు అడిగినా ఇక్కడ దీని యొక్క స్థల పురాణం చెప్తూ ఉంటే ఇంత గొప్ప విశిష్టత సౌత్ ఇండియాలో చాలా తక్కువ గుళ్ళకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి గుడి కూడా. దీన్ని అభివృద్ధిలోకి తేవడానికి ఖచ్చితంగా రాష్ట్ర గతంలో పల్లవ రాజు గారు ప్రయత్నం చేశారు. ఇద్దరు ఆ వేళ విద్యావశత్తు ముందుకు నడలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా ఈవేళ శ్రీరాములు గారు యువ గారు చెప్తా ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఈ కొత్త యువ గారు వచ్చిన దగ్గర నుంచి ఏదో కార్యక్రమం కంటిన్యూగా దీన్ని చేస్తా. 2 సార్లు అప్పుడే పైకి కొంచెం మొక్కలు తీయడం, అలాగే ఇది శిఖర ప్రతిష్ఠ చేయడం, అట్లాగే తెప్పోత్సవం చేయడం. గోడ పడిపోతే 5 ఏళ్ళ క్రితం పడిపోతే మన టైంలో చేశాం సార్. పురాతనమైన ప్రహారీ గోడ, పాత గోడ పడిపోతే గోడ ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. భక్తులు అయితే వస్తూ ఉన్నారు. కానీ దీని ప్రతిష్ట నిలబెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి టెంపుల్ టూరిజంలో పెడతా అని చెప్పి టూరిజం శాఖ మంత్రి వర్యులు దుర్గేష్ గారు కూడా మాకు మాట్లాడడం జరిగింది. త్వరలో టెంపుల్ టూరిజంలో కూడా పెడతాం. ఈ అన్నిటికన్నా విశిష్టత ఏంటంటే మన ఊరిలోనే ఉన్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు లాంటి పెద్దలు. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో అరుణాచలం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. కానీ ఆయన నాలుకలో పడ్డ తర్వాత, చాగంటి కోటేశ్వరరావు నాలుకలో పడ్డ తర్వాత ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అరుణాచలం వెళ్ళని కుటుంబం లేదు. ఇవాళ అంత ప్రాచుర్యం పొందింది. అట్లాగే ఒకసారి ఒక మంచి రోజు చూసిన ఆయన కూడా ఎప్పటి నుంచో కళ్ళాలనుకుంటున్నాం. కళ్ళ కుదరలేదు. ఒకరోజు ఆయన ఊళ్ళో ఉన్నప్పుడు మేము లేకపోవడం మీరు శాస్త్ర చికిత్స చెప్పడం ఇవన్నీ కుదరలేదు. ఖచ్చితంగా ఒకసారి కోటేశ్వరాన్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈ గుడిని ప్రాచుర్యానికి తీసుకెళ్ళాం. అలాగే ఈ గుడికి హైవే కనెక్టివిటీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున హైవే దీని మీదుగా వెళ్తూ ఉంటుంది. ఈ గుడి మీదుగా హైవే వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు అక్కడ ఆర్చ్ కట్టమని చెప్పి. అది సంబంధిత డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా ఒక భావనా స్వామి గుడి యొక్క విశిష్టత తెలియజేస్తూ అక్కడ ఒక ఆర్చ్ కూడా కట్టి ఈ స్వామికి సేవ నాతో చేయించుకోవాలని రాసిపెట్టి ఉండాలని నేను కోరుకుంటూ నా ద్వారా స్వామికి సేవ జరిగి ఈ గుడిని మరొక ప్రతిష్టాత్మకంగా నలుగురికి తెలిసే విధంగా, అంటే దీనికి ప్రతిష్ట అంటే ఈ గుడికి మించిన ప్రతిష్టే లేదు, కానీ నలుగురికి ప్రాచుర్యం చెందేటట్టు ఈ కాలంలో జరగాలని చెప్పి. కాకినాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తమ ఆందోళనను ఉద్రిక్తం చేశారు. బుధవారం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మానవహారం నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు తుమ్మలపల్లి శ్రీధర్ మాట్లాడుతూ గత 35 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం జరిగిందన్నారు. గత 25 ఏళ్లుగా ఒకే జీతంతో పనిచేస్తున్నామని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బత్తుల శివశంకర్, యాకల శ్రీనివాసరావు, కుడిపూడి వీరభద్రరావు, పాలిక వివి సత్యనారాయణ, అప్పల రాజు, నాగేష్, వై శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, వివి సతీష్, కె భద్రం, డి ప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. పిఠాపురంలో పోలీసులు కార్బన్ సర్చ్. 48 మోటార్ సైకిల్స్, 2 ఆటోలు సీజ్. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కోట్లాది రూపాయల కేటాయింపు. కరప మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పంతం నానాజీ. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవుడు మనుగడ. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్పష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.